ప్రిలిమ్స్ ఎగ్జామ్ 80 డేస్లోకి వచ్చింది. లాస్ట్ 80 డేస్ ఏం చేయాలి, ఏ స్ట్రాటజీ ఫాలో అయితే ప్రిలిమ్స్ పాస్ అవుతాం? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్ 30 years యూపీఎస్సి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్. యూపీఎస్సి లాస్ట్ 30 years సివిల్ సర్వీస్ ఎగ్జామ్, సిఏపిఎఫ్ ఎగ్జామ్, ఎన్డీఏ ఎగ్జామ్, సిడిఎస్ ఎగ్జామ్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎగ్జామ్, రకరకాల యూపీఎస్సి కండక్ట్ చేసే జిఎస్ క్వశ్చన్ పేపర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్స్ మొత్తం తీసుకుని రోజుకి 50 నుంచి 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. చాలా సందర్భాల్లో 20% ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోంచి, ఆన్సర్స్లోంచో, చాయిసెస్లోంచో వస్తాయి. ఎన్నిసార్లు చెప్పినా చాలామంది ఇది మిస్ చేస్తారు. లాస్ట్ 30 years యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ చేస్తే మన పాసింగ్ స్ట్రెంగ్త్ అక్కడే ఉంటుంది ఎగ్జామ్. యాక్చువల్గా ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు రిపీటెడ్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ ముందు అంత మంచిది, అంత ఎక్యురసీ పెరుగుద్ది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రోజుకొక మాక్ టెస్ట్ చేయాలి. ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ ఈ పేపర్స్తో పాటు. ఆ మాక్ టెస్ట్లో అయిపోయిన తర్వాత, మాక్ టెస్ట్ రాసి అయిపోయిన తర్వాత ఎక్కడ తప్పులు పోయాయి, కరెక్ట్ అయినవి ఎంతవరకు ఎక్యురేట్గా మనం పెట్టగలిగాం, గెస్ చేసి పెట్టామా లేకపోతే మనకు తెలిసి పెట్టామా, తప్పులు పోయిన వాటికి లేదా వదిలేసిన వాటికి ఎలా ఆన్సర్స్ తయారు చేసుకోవాలి, ఆ టాపిక్ ఎక్కడ మిస్ అయ్యాం, మనకున్న ప్రిపరేషన్లో ఉన్న గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలి. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, చదివిన సబ్జెక్ట్ మొత్తం రివిజన్ చేసుకోవాలి. ముఖ్యంగా లాస్ట్ 30 days 45 daysలో స్టాటిక్లో కొత్త విషయాలు కాదు, చదివినని రివిజన్ చేసుకోవాలి. చాలామంది ఎగ్జామ్లో పోయేది చదవక కాదు, రివిజన్ సరిగ్గా అవ్వక. సో ప్రిలిమ్స్ నెలన్నర ముందు బేసిక్గా మొత్తం అన్నీ రివిజన్ చేసుకోవాలి. ఎవ్రీడే 4-5 hours రివిజన్కే కేటాయించాలి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, అన్ని సబ్జెక్టులకు సంబంధించి డైనమిక్ టాపిక్స్, ఉదాహరణకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్ కానీ, పాలిటీ కరెంట్ అఫైర్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ కానీ, ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి అప్డేట్స్ మొత్తం లాస్ట్ అంటే ఒక May 1st డెడ్లైన్ తీసుకుంటే లాస్ట్ 1.5 year మొత్తం కరెంట్ అఫైర్స్లో నుంచి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మొత్తం తీసుకోవాలి. తర్వాత షార్ట్ నోట్స్ ఇంతకుముందు రాసేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ రాసుకోకపోయినా అట్లీస్ట్ మీరు ఏం టాపిక్స్ చదివారో దానిలో కోర్ పాయింట్ ఏంటో రాసుకుంటూ చదవటం చాలా మంచిది. తర్వాత ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి, ముందే ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి అంటారు. దానికి ఒక కారణం, గెస్ వర్క్ ఎలా చేయాలో అర్థమవుద్ది. ఎందుకంటే 100 questionలో 50 questions కూడా ఫస్ట్ ర్యాంకర్ కూడా అన్నీ తెలియవు రైట్లు. కొంత గెస్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట యూపీఎస్సీ ఎగ్జామ్లో. ఆప్షన్ ఎలిమినేషన్ కానీ గెస్ వర్క్ కానీ, ఆ గెస్లో మనకి ఎంత ఎక్యురసీ ఉందో తెలియాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ మంది పోయే అవకాశం నెగిటివ్ మార్కింగ్లో ఉంది కాబట్టి మన గెస్కి ఎంత ఎక్యురసీ ఉందో అర్థమవుతుంది. ప్రాక్టీస్ టెస్ట్ ఎందుకు రాయాలంటే ఇంకొక లాభం, టైం మేనేజ్మెంట్. చాలాసార్లు టైం సరిపోక ఎగ్జామ్లో తొందరపాటులో ఒక చోట మార్క్ చేయబోయి ఇంకో చోట ఆ మార్క్ చేయటం, ఇలాంటివన్నీ చేసి వస్తాం. దాంతో 2 hours ఎగ్జామ్ని మనం 1 hour 45 minutesలోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా 2 hours ఎగ్జామ్ని 1 hour 45 minutesలోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత మాక్ టెస్ట్లు, టెస్ట్ సిరీస్లు రాయమని చెప్పాను కదా, ఎప్పుడు కూడా కేవలం ఒకటే ఇన్స్టిట్యూట్ సంబంధించిన మాక్ టెస్ట్లు, టెస్ట్ సిరీస్లు రాయకూడదు. ఎందుకంటే ఒకటే ఇన్స్టిట్యూట్ సంబంధించిన టెస్టులు ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి. డైవర్స్ టెస్ట్ సిరీస్లు రాయాలి. ఇండియాలో సంబంధించి ఒక 3-4 టెస్ట్లు, రకరకాల టెస్ట్ సిరీస్లు, చాలా జిరాక్స్ షాపుల్లో మనకు పేపర్స్ కూడా దొరుకుతాయి రకరకాలు. సో టెస్ట్ సిరీస్లు ఎన్ని రాస్తే, ఎంత డైవర్స్గా రాస్తే అంత మంచిది అనమాట. సో స్లోగా ఎక్కువ టెస్ట్ రాసే కొద్దీ మన ఎక్యురసీ కానీ గెస్సింగ్ ఎబిలిటీస్ కానీ బాగా పెరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా ఎగ్జామ్ చివరిలో లాస్ట్ 15 నిమిషాలు మనం ఏమనుకుంటాం అంటే టక్ ఎన్నో కొన్ని పెట్టేసి వద్దాం అంటే 100 questionలకి 70 పెట్టాం అనుకోండి, ఒక 5-6 గ్యారంటీ గెస్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఒకసారి కరెక్ట్ అవుతాయి, తప్పు అవుతాయి. ఇలా ఎంతవరకు మనకు అవుతున్నాయి అనేది ఫస్ట్ ఒక 100 మాక్ టెస్టులు రాస్తే మనకు కూడా మన మీద ఒక అవగాహన వస్తుంది, మన గెస్ వర్క్ మీద కూడా అవగాహన వస్తుంది. ఇవన్నీ ఇప్పుడే ప్రాక్టీస్ చేయాలన్నమాట.
అండ్ కొన్నిసార్లు క్వశ్చన్ చాలా పెద్దగా ఉందని చెప్పి టఫ్ అనుకుంటాం. క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటే ఖచ్చితంగా దాని ఆన్సర్ ఈజీగా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ పెద్దగా ఉన్నా సరే దాన్ని చూసి భయపడకండి. ఇవన్నీ చేసిన తర్వాత సీసాట్ని చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. లాస్ట్ ఇయర్ ఎక్కువ మంది ఫిలిమ్స్ ఫెయిల్ అవడానికి కారణం సీసాట్. ఇప్పటి నుంచి వారానికి 2-3 సీసాట్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే అక్కడ టైం మేనేజ్మెంట్ ఈజీగా అవుతుంది అనమాట. సీసాట్ క్వాలిఫైయింగ్ కాబట్టి దాన్ని ఎక్కువ భయపడిపోయి మొత్తం కంప్లీట్ చేయాలనుకుని నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్ళిపోయి చాలా టఫ్గా ఉన్న ప్యాసేజో టఫ్గా ఉన్న మ్యాథ్స్ ప్రాబ్లమో తీసుకుని దాన్నే పట్టుకుని గంటలు కూర్చోకుండా ఎంతవరకు అయితే మనకి క్వాలిఫైయింగ్ కోసమో అంతవరకు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఇప్పటి నుంచి లాస్ట్ 80 days చేస్తే ఫిలిమ్స్ పాస్ అవడం అంత కష్టమేవి కాదు.